మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభాలు ఉన్నాం తెలియజేస్తాను పిల్లరా. అందరూ బాగున్నారు కదా. చూడండి, ఇది ఎందుకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 6-9 వచనములు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తుతము దేవా ప్రభా. తండ్రి, గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా తన విధానాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. ఇదిగో తండ్రి, ఇది వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి నాయన ప్రభా. తండ్రి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి, స్థుతులపై ఆసీనుడైన దేవా నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాము నాయన ప్రభా. తండ్రి, నేను ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెవులు గ్రహించగలమంటున్న వాక్యానుసారంగా జీవించే జీవితము దయచేయమని తండ్రి, నా నోటిని బోరగా సాధనముగా వాడుకున్నామనే ప్రభా. నన్ను సిలువ చావటం వరకు పరచమని మా ప్రభు నేసే అమృత మా వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇది మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం చదువుకున్నాము కాబట్టి చూడండి. ఇది అయితే నేను అంశం ఏంటంటే ఫలభరితమైన క్రైస్తవ జీవితం. ఫలభరితమైన క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అన్న విషయంలో మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఎలా ఉండాలి? ప్రతి క్రైస్తవుడు ఆత్మీయంగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన బిడ్డలు ఎలా ఉండాలట, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ప్రతి క్రైస్తవుడు ఆత్మీయంగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా ఫలించాలని కోరుకుంటున్నాడు. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనము ఒక్కసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. చూడండి, మన తోటలో మనము ఏమైనా ఫలవృక్షాలు ఏమైనా నాటినప్పుడు వాటికి పండ్లు వస్తున్నాయా లేదా అని మనము గమనిస్తూ ఉంటాం. వాటి పండ్లు అవి ఫలాలు ఇస్తున్నాయా లేదా అని మనము ఆశిస్తూ ఉంటాం. అంతే కదా, ఆశిస్తూనే కదా మనం ఫలవృక్షాలను మనము నాటుకునేది. మరి ఆ ఫలాలు ఇస్తుందా లేదా ఆ వృక్షం అనేది మనము గమనిస్తూ ఉంటాం. ఆకులతోనూ పువ్వులతోనూ సంతోషించాం కదా. ఆకులు మనకిష్టమా? ఆకులు కాదు కదా మనకు కావాల్సిన. ఏం కావాలి? పండ్లు కావాలి. మామిడి చెట్టు అయితే మామిడి పండ్లు, నిమ్మ చెట్టు అయితే నిమ్మ పండ్లు, దానిమ్మ చెట్టు అయితే దానిమ్మ పండ్లు, ఇట్లా పండ్లు కోసం ఆశిస్తాం మనం. మరి ప్రతి ఒక్కరూ పండ్లు కొరకు ఆశిస్తారు, కానీ ఆకులు పువ్వులు వీటి కొరకు ఆశించారు. అయితే మనకు ఫలాలు కావాలి, శ్రేష్టమైన ఫలాలు కావాలి. ఏమి కావాలి? శ్రేష్టమైన ఫలాలు కావాలి. చూడండి, మనము క్రైస్తవులముగా ఆత్మఫలాలను ఫలించాలని పరలోకము వ్యవసాయదారుడైన తండ్రిచే ఈ లోకంలో నాటబడి నామని మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువైన క్రీస్తు సెలవిచ్చారు. ఎందుకు ఇక్కడ మనం నాటబడ్డాం? మనం క్రైస్తవులముగా ఆత్మఫలాలు ఫలించాలని పరలోకపు వ్యవసాయదారుడైన తండ్రిచే ఈ లోకములో మనం నాటబడ్డాం. దేవుడు ఊరికే నాటి మనల్ని ఇక్కడ ఈ లోకంలో ఉంచలేదండి. మనము మంచి ఫలాలు ఫలించాలని మనం ఈ లోకంలో నాటబడ్డాం. మనం చెట్ల వంటి వారమే నాటబడ్డాం. కాబట్టి ఇది యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువైన క్రీస్తు సెలవిచ్చారు. ఆత్మఫలములు ఫలించి క్రైస్తవుడు తన తండ్రికి స్తుతి మహిమ
స్తుతి మహిమ ఘనత తెస్తారని అదే అధ్యాయంలో కూడా ప్రభు తెలియజేశారు. 15వ అధ్యాయం మనం గమనించినట్లయితే. కాబట్టి ఫలములు లేని చెట్టు యొక్క వృత్తాంతం గురించి ప్రభు తెలియజేస్తున్నారు. ఫలములు లేని చెట్టు యొక్క వృత్తాంతం గురించి ప్రభు తెలియజేస్తున్నారు. ఫలముల కొరకు ఎదురు చూసి ఆ యొక్క వృక్షం నాటిన యజమానుడు ఆ ఫలముల కొరకు ఎదురు చూసి 3 సంవత్సరములు ఎదురు చూస్తున్నాడు. 3 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఒక్క ఫలము కూడా ఫలించలేదని మరి బాధపడుతున్నాడు. ఈ 3 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను, నేను ఒక్క ఫలము కూడా నేను చూడలేదు. ఆ చెట్టుని నరికి వేయి అంటున్నాడు. ఆ చెట్టుని నరికి వేయమంటున్నాడు. నిరాశ చెందిన యజమాని ఆ చెట్టుని కొట్టివేయమని తోటమాలతో చెప్తున్నాడు. కాబట్టి చూడండి, మరి ఏమన్నాడు ఆ యొక్క తోటమాల? ఏమంటున్నాడు? వెంటనే నరికేద్దామని అన్నాడా? అనలేదు. 1 సంవత్సరం గడివేయండి అయ్యా, 1 సంవత్సరం గడివేయండి, దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి నేను ప్రయత్నం చేస్తాను, ఫలించినా సరే ఫలించకపోతే ఆ విధంగానే చేద్దామంటున్నాడు. యజమానితో చెప్తున్నాడు. ఫలించినా సరే ఫలించకపోతే ఆ విధంగానే చేద్దామని తెలియజేస్తున్నాడు. అదే విధంగా ప్రభువు కూడా చూడండి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. సంవత్సరాలు గతించిపోతున్నాయి. మరి మన జీవితంలో ఆత్మీయ ఫలాలు ఉన్నాయా? ఆత్మఫలాలు మనలో ఉన్నాయా? ఆత్మీయంగా మనం జీవిస్తున్నామా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం కూర్చుంటున్నామండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం కూర్చుంటాం. మనం ఎప్పుడూ కూర్చునే ప్లేస్లో మనం కూర్చుంటూ ఉంటాం కదా. నువ్వు ప్రతి వారం వెళ్తూనే ఉంటావు, నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి వెళ్తూనే ఉంటావు, కూర్చుని దేవుని సన్నిధిలో కూర్చునే ఉంటావు. కానీ నీలో మార్పు అనేది లేకపోతే, నీలో ఫలములు అనేవి లేకపోతే, నువ్వు ఆత్మీయంగా ఫలించకపోతే నీ కూర్చున్న చోటు అది ఏమిటది? వ్యర్థమే కదా. నీవు కూర్చున్న చోటు అది వ్యర్థమే కదా. కనుక మనం ఏం చేయాలి? మనం వెళ్ళినప్పుడు, మన దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుని మాటలు మనం వినేవారిగా ఉండాలి. దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. వినడం వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వినడం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వినాలి. అంతేగాని మనము నామకార్థకంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళడము రావడము అనేది కాదండి. అది కాదు ప్రశ్న. వెళ్ళటము రావడము కాదు, అది నామకార్థులు చేసే పని. అది నిజమైన క్రైస్తవులు ఆ విధంగా చేయరు. వెళతారు, దేవుని వాక్యం వింటారు, శ్రద్ధగా వింటారు, ఆ వాక్యాన్ని అనేక మందికి తెలియజెప్పేవారిగా ఉంటారు. అది నిజమైన క్రైస్తవుల యొక్క లక్షణం. అలా తెలియజేయాలి. దేవుని సువార్తను మనం అనేక మందికి మనం తెలియజేసేవారిగా మనము ఉండాలి. ఎప్పుడు అలా తెలియజేయగలవు అంటే నీలో ఆత్మఫలాలు ఫలించినప్పుడు మాత్రమే, నీవు ఆత్మీయంగా ఫలించినప్పుడు మాత్రమే. మరి ఆత్మీయంగా ఫలిస్తున్నారా? ఆత్మీయంగా ఫలించమని ప్రభువు కోరుకుంటున్నాడు కదా. ప్రభువే కోరుకుంటున్నాడు. క్రైస్తవులైన తన బిడ్డలు ఆత్మీయంగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి వస్తున్నాం. మరి మన ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? లేదు కదా. కాబట్టి అది దేవునికి మనము ఏం చేస్తున్నాము? ఆయనను బాధ పెట్టేవారిగా మనం ఉండట్లేదా? కాబట్టి చూడండి, మనం చక్కగా ఇది ఆత్మఫలాలు ఎన్ని ఉన్నాయి? 9 కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఈ విధంగా 9 ఆత్మఫలాలు ఉన్నాయి. గల్తీలు రాసిన పత్రిక 5:22లో. కాబట్టి ఈ విధంగా ఆత్మఫలాలు ముందు ఏముంది? ప్రేమ కలిగి జీవించాలి. ముందు ఈ ప్రేమ అనేది మనలో ఉన్నట్లయితే మిగిలినవన్నీ మనలో ఉంటాయి, ఖచ్చితంగా మనలో ఉంటాయి. ముందు ప్రేమ అనేది ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ప్రేమ అనేది మనలో ఉన్నట్లయితే మిగిలినవన్నీ కూడా మనలోనే ఉంటాయి. కాబట్టి ప్రేమ కలిగి జీవించండి అంటున్నాడు. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకునండి అంటున్నాడు. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకునేవారిగా ఉండాలి. మనం అలా ఎంచుకుంటున్నామా? నీకంటే నేను గొప్ప శిష్యుల్లోనే వాదాలు వచ్చినాయి కదా. కాబట్టి ఆ విధంగా అనుకోకూడదు. మనం నీకంటే నేను గొప్ప అలాంటి భేదాలు మనలో రాకూడదు. నాకంటే ఆయన యోగ్యురాలు, ఆమె యోగ్యురాలు, నాకంటే అతడు యోగ్యుడు
అని మనం అనుకునే వారిగా ఉండాలి కానీ మనము హైలైట్ చేసుకునే వారిగా ఉండకూడదు. ఎక్కువగా మనమే ఎక్కువగా ఆలోచించుకునే వారిగా ఉండకూడదు. మనం ఎక్కువగా మరి మన యొక్క గొప్పతనాన్ని చాటుకునే వారిగా మనము ఉండకూడదు. కాబట్టి ఈ విధంగా ప్రభు కూడా మన జీవితంలో ఫలముల కొరకు ఎంతకాలం ఎదురు చూస్తున్నాడో కదా. ప్రభు మన జీవితంలో ఈ ఫలాల కొరకు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాడో మరి ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాడో దేవుని సంకల్పం నెరవేర్చుటకు గడువు పొడిగిస్తున్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు ఆయన ఏం చేస్తున్నాడు? గడువు పొడిగిస్తున్నాడు. మనం ఈరోజు ఈ విధంగా సజీవంగా నిలబడి దేవుని వాక్యం వింటున్నాము దేవుని సన్నిధిలో అంటే ఏంటి అర్థం? ఆయన ఇంకా నా బిడ్డలు మారుతారు, నా బిడ్డలు ఇంకా మారుతారు, నా బిడ్డల్లో ఇంకా మారుమర్త కలుగుతుంది, నా బిడ్డల్లో ఇంకా పశ్చాత్తాపం కలుగుతుంది, నా బిడ్డలు నన్ను తెలుసుకుంటారు అని అన్న ఉద్దేశంతో ఆయన గడువు పొడిగిస్తున్నాడు. కాబట్టి మనము ఆ విధంగా జీవించాలని ఆయన యొక్క కోరిక. అదే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే, బేతీ నుండి యెరూషలేమునకు నడుచుతున్న దారిలో యేసు ప్రభుని నిరాశపరిచిన చెట్టు వలె ఉంటే ఎంత దారుణం. బేతీ నుండి యెరూషలేమునకు నడుచుతున్న దారిలో యేసు ప్రభుని నిరాశపరిచింది ఏం చెట్టు అది? అంజూరపు చెట్టు కదా. ఆయన శిష్యులు ప్రభువారు వెళ్తూ ఉండగా ఆయన ఒక అంజూరపు చెట్టును చూసి అటు వెళ్ళారు. ఆయన ఆకలి కొని అటు వెళ్ళారు. ఏమైనా పండ్లు ఏమైనా దొరుకుతాయేమో అని వెళ్ళారు. కానీ అక్కడ పండ్లు ఏమైనా ఉన్నాయా? గుబురుగా మొత్తం ఆకులే ఉన్నాయి కానీ అక్కడ పండ్లు ఏమీ లేవు. ఆకలి కొన్న యేసు దారి ప్రక్కన పెరుగుతున్న అంజూరపు చెట్టును ఫలములు లేకుండా చూచెను. అప్పుడేమన్నాడు ప్రభు? ఆ చెట్టును ఏం చేశాడు? తెప్పించాడు. నీవెన్నటికీ ఫలించకుందువుగాక అన్నాడు. నీవెన్నటికీ ఫలించకుందువుగాక అని చెప్పిన వెంటనే ఆ చెట్టు ఏమైపోయింది? మాడి మసైపోయింది. ఆ చెట్టు వెంటనే ఎండిపోవట చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. ఇవెన్నటికీ ఫలించకుందుగాక. అదే ఆ మాటే మన మీదకు గనక వస్తే మన జీవితాలు ఏమవుతాయి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ మాటే మనలా గనక ప్రభు అన్నట్లయితే మన జీవితాలు ఏమవుతాయి ఒక్కసారి ఆలోచించుకోండి. కనుక మనం ఏం చేయాలి? ఫలములు కలిగి జీవించేవారిగా ఉండాలి. ఫలభరితమైన క్రైస్తవ జీవితం కలిగి జీవించేవారిగా ఉండాలి మనము. వెంటనే ఏమైపోయింది? చెట్టు ఎండిపోయింది. ఆత్మీయంగా ఫలించకపోవట చూచి మన పరలోకపు వ్యవసాయదారుడు మనల్ని అలా శపిస్తే మనకి ఎంతటి విపత్తు అండి, ఎంతటి విపత్తు. ఒక్కసారి ఆలోచించండి. అలా శపిస్తే కనుక ఈ విధంగా క్రైస్తవులమైన మనము దేవుని తోటలో నాటబడిన చెట్ల వంటి వారమని మనకు తెలియజేయట. క్రైస్తవులమైన మనము దేవుని తోటలో నాటబడిన చెట్ల వంటి వారం. మనం దేవుని తోటలో నాటబడిన చెట్ల వంటి వారమని ప్రభు తెలియజేస్తున్నాడు. అదే చూడండి, గలతీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 22లో మనం చూస్తాం. భక్తులైన పౌలు మనం ఎలాంటి ఫలాలు ఫలించాలని ప్రభు కోరుచున్నాడు వివరించాడు. అది ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, ఆశయనగ్రహము. ఇది ఇక్కడ ఇవి 9 ఫలాల గురించి నేను తెలియజేశాను. కాబట్టి అంటే ఇక్కడ మనం ఏంటంటే ఫలం, ఆత్మ ఫలములు కాదు, ఫలం ఒక్క ఫలములోనే ఫలం. అది ఆత్మ ఫలములు అనకూడదు, ఆత్మ ఫలము అనాలి. ఆ ఫలములోనే ఈ భాగాలన్నీ అనమాట, ఇవన్నీ అనమాట, ఇవన్నీ ఉండాలన్నమాట. అంతేగాని ఆత్మ ఫలములని మనము సంబోధించకూడదు. కాబట్టి ఒకే ఫలములోని భాగములై ఉన్నవి ఇవన్నీ కూడా, ఒకే ఫలములోని భాగములై ఉన్నవి.
మనం ప్రభుని కలుసుకున్నప్పుడు ఆయనకి ఇచ్చుటకు మనం చూడండి, మనం ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకెళ్తాం? పళ్ళు తీసుకెళ్తాం కదా, పళ్ళు తీసుకెళ్తాం కదా. ఆ విధంగా మన ప్రభు మనకి ఎదురుపడినప్పుడు మనము ప్రభుకి ఇవ్వడానికి మన దగ్గర ఏమున్నాయి? ఏ ఫలాలు నీ దగ్గర ఉన్నాయి? నీ దగ్గర నా దగ్గర ఏమున్నాయి? ఏ ఫలాలు ఉన్నాయి? ఏ ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మన ప్రభు మనకు ఎదురైనప్పుడు మన ప్రభు వస్తాడు కదా. మరి ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏం ఫలాలు ఉన్నాయి? ఏ ఫలాలు దాచిపెట్టావు నువ్వు? ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా? ఏ ఫలాలు దాచిపెట్టారు మీరు? కాబట్టి ఆయనకి ఇచ్చడానికి ఫలములు కాక ఆకులు మాత్రమే ఉండిన వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఆకులు మాత్రమే ఉండిన ఎడల అది ఎంత విచారకరమైన విషయం అండి. ఆకులు మాత్రమే ఉంచుకుంటే అది ఎంత విచారకరమైన విషయం. మనం ఫలించాలనేది దేవుని సంకల్పం. మనం ఫలించాలనేది దేవుని సంకల్పం. అదే చూడండి, ఇక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 15:1-8 గమనిస్తే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు? తీసి పారవేస్తాడు. ఫలించకపోతే పారవేస్తాడు తీసి. కాబట్టి ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి. మీరు నా యందు నిలిచి ఉండండి. మీ యందు నేను నిలిచి ఉందును. మీరు నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ, ఆ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తన అంతట తానే ఫలిస్తుందా? తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తన అంతట తానే అయ్యేది అది ఫలింపదు. కనుక నిలిచి ఉంటాను కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించును. కనుక నేను ఎవరి యందు నిలిచి ఉందునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇంపాసిబుల్. నాకు వేరుగా ఉండి ఏదో చేసేద్దాం అనుకుంటున్నారేమో, మీకు సాధ్యం కాదు. కాబట్టి మీరు దేవునిలో ఫలిస్తేనే, మీరు నిలిచి ఉంటేనే ఏదన్నా చేయగలరు. దేవుడు మీలో లేకపోతే మీరు ఏమీ చేయలేరు. కనుక ఈ విధముగా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనానో నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట వేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాడిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అని ప్రభు తెలియజేశాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన అని మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూస్తాం కదా. అడుగుడి. ఎప్పుడు అడుగుతావు? ఎలా అడుగుతావు? నువ్వు ఫలింపకుండా ఎలా అడుగుతావు దేవుణ్ణి? ఫలించాలి. ఆత్మీయంగా నువ్వు ఫలించినప్పుడే నువ్వు దేవుని అడగగల ధైర్యం నీకుంటుంది. దేవుని అడగగలవు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు అన్న మీకు అనుగ్రహించబడను అంటున్నాడు. కాబట్టి మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడను. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడను. ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితము దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి? ఆత్మీయంగా ఫలించాలని. క్రైస్తవులు అనేవారు ఆత్మీయంగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా ఫలించాలని ఆయన కోరిక. మరి ఆయన కోరికను మనం నెరవేరుద్దామా? ఆ విధంగా ఫలించే వారిగా ఉందామా? అంతేగాని వెళ్ళి రావడం అనేది కాదండి ప్రశ్న. వెళ్ళి రావడం అది కాదు. అది క్రైస్తవ జీవితానికి సరైనది కాదు. ఏంటంటే వెళ్ళాలి, నువ్వు ఫలించాలి, దేవునిలో నువ్వు ఫలించాలి. అప్పుడు మాత్రమే దేవుడు
దేవునికి మనము శిష్యులు అవుతాం మనం. కాబట్టి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినలా మీకు ఉండినేడల మీకు ఏది ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. కాబట్టి మనము ఆ విధంగా ఫలించే వారిగా ఉన్నాం. ఈ యొక్క సంవత్సరంలో, ఈ యొక్క నూతన సంవత్సరంలో అప్పుడే ఫిబ్రవరి వచ్చేసింది మనకి కదా. ఒక నెల కూడా మనం గడిచిపోయింది. 2వ సంవత్సరంలో మనం ఉన్నాం ఇప్పుడు. మరి దేవుడు ఇంకొక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు మరి. కాబట్టి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇంకా నా బిడ్డలు మారుతారు అని. ఆయన దీర్ఘశాంతపరుడు కాబట్టి నా బిడ్డలు ఇంకా మారుతారని, మరి ఫలించే వారిగా ఉంటారు, ఫలిస్తారు అని ప్రభు మనకి ఇంకొక సంవత్సరాన్ని మనకి నూతన దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించాడు కదా. కాబట్టి మరి దేవుని మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉందాం. దేవుని బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉందాం. దేవుని శిష్యులుగా మనం జీవించేవారిగా ఉందాం. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా, ఇంతవరకు తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము దేవా. ఇదిగో తండ్రి నాయన, మరి క్రైస్తవ జీవితం క్రైస్తవులు ఆత్మీయంగా ఫలించాలని మీరు కోరుకుంటున్నారు నాయన ప్రభా. అదేవిధంగా తండ్రి మేము కూడా తండ్రి నీ కోరిక మేము నెరవేర్చేవారిగా ఉంటకు నీ కృప దయచేయండి నాయన ప్రభా. తండ్రి నీ యందు మేము నిలిచి ఉండేవారిగా ఉంటకు కృప చూపండి నాయన ప్రభా. తండ్రి ఆ విధంగా మేము జీవించేవారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు నామమున బ్రతిమాలి వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరిలో మారు మనసు అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.